అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా ఈ సంతాప తీర్మానం పెట్టడం అనేది దురదృష్టం. మనలో ఒకడిగా ముఖ్యంగా నాతో 83 నుంచి వివిధ రాజకీయాల్లో హైదరాబాద్ నగరంలో చెప్పుకోదగ్గ వ్యక్తిగా పూజ్యులు ఎన్టీఆర్ దగ్గర నుంచి నేటి దాకా ఒక ప్రత్యేక ముద్రని హైదరాబాద్ నగరానికి అందించినటువంటి మిత్రుడు గోపీనాథ్ అకాల మరణం మనందరినీ బాధిస్తుంది. సిట్టింగ్ సభ్యుడిగా చనిపోవటం అత్యంత బాధాకరం. అయినా సరే కాలం మన చేతిలో లేదు. ఆయన నిలబడ్డటువంటి జూబిలీ హిల్స్ బాధ్యత ఈనాటి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, అదేవిధంగా మా ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా జూబిలీ హిల్స్ ప్రజలు మీలో ఉన్నటువంటి ఒక నాయకుడిని కోల్పోయి మీరు బాధాతప్త హృదయంతో ఉన్నారు. మీ కార్యక్రమాలు, మీ అభివృద్ధి తప్పకుండా చూసి ఆయన అనుకున్నటువంటి జూబిలీ హిల్స్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసే బాధ్యతని మా ప్రభుత్వ పరంగా మేము తీసుకొని ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఆయన సంతాపాన్ని, ఈ తీర్మానాన్ని సమర్థిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను. I request Minister for BC Welfare, Ponnam Prabhakar garu. అధ్యక్ష, మాగంటి గోపీనాథ్ గారి మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ పెద్దలు ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ప్రకారంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. మేము 1999లో ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు హిమాయత్ నగర్, అదేవిధంగా హైదర్గూడ ప్రాంతంలో ఎప్పుడు కూడా మాగంటి గోపీనాథ్ గారి బ్యానర్ కనబడతా ఉండే. సో ఎప్పుడు ఆ విధంగా రాజకీయాల్లో ఉంటూ మేము ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఆ సందర్భంలో పరస్పరంగా ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ అయినా కూడా కాంపిటేటివ్ స్పిరిట్లా వారితో వివిధ కార్యక్రమాల సందర్భంగా కలిసేటువంటి అవకాశం ఉండే. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా, జూబ్లీ శాసనసభ్యుడిగా వారితో అనేక సందర్భాల్లో కలిసి వివిధ కార్యక్రమాల లోపల చర్చించేటువంటి అవకాశం వచ్చింది. మరి అకాలంగా అటువంటి సందర్భంలో వారు అనారోగ్యానికి గురై మరణించడం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జూబ్లీ హిల్స్కి సంబంధించి పెద్దలు చెప్పినట్టుగా తప్పకుండా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన కొంత లేని లోటును తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మా బాధ్యతగా జూబ్లీకి సంబంధించిన ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రభుత్వం పక్షాన అన్ని రకాల ఉంటామని తెలియజేస్తూ వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. అధ్యక్ష, I request Sri Talasani Srinivas Yadav.